దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. బేసికల్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నా ముందు ఒక హీరోయిన్ ఉన్నారు. యాక్చువల్లీ ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్, కానీ ఆమె ఓన్ లైఫ్లో హీరో ఐ థింక్. ఎందుకంటే ఆమె బ్యాటిల్స్ని ఎక్కడ షోకేస్ చేసుకోలేదు. ఆమె బ్యాటిల్ ఎలా ఎలా ఫైట్ చేశారో కూడా నాకు తెలియదు, బట్ ఫైట్ బ్యాక్ చేసి ఇప్పుడు మన ముందు అయితే వచ్చారనమాట. సో చాలా ఐ మీన్ ఇప్పటివరకు ఆమెని ఎనర్జెటిక్గా మాస్ యాంగిల్లో చూసాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం చాలా ట్రెడిషనల్గా, చాలా సాఫ్ట్గా చూస్తున్నాం అనమాట. సో ఏది ఒరిజినల్ వర్షన్ అనేది కూడా అడుగుదాం. మనతో పాటు నభా నటేష్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ నభాజీ. హాయ్ దర్శిని, థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి ఇంట్రో ఇచ్చారు. అంటే నేను యాక్చువల్లీ మీ షోల్డర్ ఇంజరీ గురించి మీరు ఎక్కడా షోకేస్ చేసుకోలేదు. చాలా చోట్ల ఇన్స్పైరింగ్ స్టోరీస్ కదా అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. భలే వచ్చారు అసలు. నాకు ఇప్పటికీ మీరు చెప్పలేదు. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే ఇప్పుడు ఈ మీ నమోరే సాంగ్ చూసాం కదా. సో బేసికల్లీ హ్యాండ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, ముద్రలు అవన్నీ ఉంటాయి కదా. ఎక్కడ పెయిన్ఫుల్ గా ఎప్పుడు No, now I'm fully recovered, very strong. I can lift a lot of weights also on the shoulder. రికవర్ అయ్యి వచ్చాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంట్రో. యా, థ్యాంక్ యూ. అండ్ నాగబంధనం గురించి మాట్లాడుకుంటే, ఇది తెలుసు కదా, మనం వింటూ ఉంటాం ఆ లాక్ ఎవరు ఓపెన్ చేయలేరు. ఈవెన్ హనుమాన్ ఫోర్స్ కూడా ఓపెన్ చేయలేదంట. అది అంత పవర్ఫుల్ లాక్. ఓన్లీ యోగి ఎవరైతే సైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా గరుడ మంత్రం జపిస్తే, ప్రొనౌన్స్ చేస్తే వాళ్ళు మాత్రం ఓపెన్ చేయగలరంట. ఓ, యు డన్ యువర్ రీసెర్చ్. బేసికల్లీ వింటూ ఉంటాం స్టోరీస్ లైక్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో దానిలో వాల్ట్ బి ఇంకా ఓపెన్ చేయలేదు, A to F మిగిలిన ఓపెన్ అయ్యి, ఇవన్నీ వింటూ ఉంటాం కదా స్టోరీస్. అంటే ద మెయిన్ ప్లాట్ ఏమనేది నేను చెప్పలేను, కానీ నాగబంధం విల్ బి a very very different beautiful world with a lot of adventure, mystery and action, love and very very deep rooted Indian culture with a lot of emotions. So ఒక ఏమంటారు, ఫుల్ మీల్స్ చెప్పొచ్చా? ఫుల్ మీల్స్ for the audience in like a big huge large scale setup and a great theatrical experience అని చెప్పొచ్చు. సో అంటే బేసికల్ నాగబంధనం అని మెన్షన్ చేశాం కదా లాక్ గురించి. ఆ లాక్ని ఎవరు ఓపెన్ చేయలేరు కదా. డూ యూ వాంట్ టు పుట్ ఇట్, ఏదైనా ఒకటి లోపల పెట్టి లాక్ చేయాలని అనుకుంటే ఏం లాక్ చేస్తారు? అంటే నో బడీ కెన్ అన్లాక్ ఇట్. వద్దు అన్నా, మీకు వద్దు ఇంకా లైఫ్లో ఈ నెగటివిటీ అన్ని తీసేసి అక్కడ పెట్టేస్తే లాక్ అయిపోతే నెగటివిటీ. అంటే ఇన్ జనరల్, ఓకే, ఇన్ జనరల్ వాట్ ఎవర్ అన్నెసరీ ఇమోషన్స్ అన్ని పెట్టేసి జాయ్ఫుల్ గా, హ్యాపీగా, బ్లిస్ఫుల్ గా బతకొచ్చు కదా. ఇంకా ఓపెన్ అవుతుంది. సో అప్పుడు యాక్సిడెంట్ టైంలో యోగా మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇప్పుడు స్టిల్ యోగా కంటిన్యూ అవుతుంది అలా? యోగా అండ్ లాడ్ ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్ and meditation, lot of inner work, painting, reading, traveling, being with friends and family, a lot of movies chusanu and yeah, I had a great time actually. Even though ఉందా మీకు డేలో? ఉంది. ఎక్కువ ఉందా? అదే ఆ 24 hours లో ఏమేమి చేయగలుగుతామని, బికాజ్ ఒకసారి అట్లా ఒక ఎక్స్పీరియన్స్ అయినప్పుడు లైఫ్ వాల్యూ ఏంటి, మనం ఇట్స్ అ వెరీ షార్ట్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బ్రేకబుల్, యు నో యు ఆర్ నాట్ ఇమ్మోర్టల్, ఇట్స్ అ వెరీ షార్ట్ మార్టల్ లైఫ్. సో అప్పుడు ఏమేం చేయగలుగుతాం, ఏమేం నచ్చుతుంది అన్ని చేద్దామని ఒక స్పేస్. లేడీ సద్గురు అంటే ఫిలాసఫీ మాట్లాడారు కదా, లైక్ లైఫ్ ఈజ్ షార్ట్ అని చెప్పి, ఎవ్రీథింగ్ ఈజ్ బ్రేకబుల్ అని. అంతే కదా, నిజం కదా. అంటే మాట్లాడుకోం మనం, ఎందుకంటే అది ప్రాబబ్లీ విత్ ఫియర్ ఆర్ విత్ డోంట్ వాంట్ టు ఫేస్ ఇట్ లాగా అది పక్కన పెడుతూ ఉంటాం, కానీ బట్ ఇట్స్ ద ట్రూత్. దెర్ ఇస్ నో షైయింగ్ అవే ఫ్రమ్ దాట్. సో ఫర్ ద ఫస్ట్ టైం కదా ఇలాంటి క్యారెక్టర్. అంటే మేము స్క్రీన్ మీద ఎప్పుడు ఎనర్జెటిక్గా చూస్తాం, ఈవెన్ దో ఐ మీన్ కొంచెం మాస్ యాంగిల్ చూసాం, లేదంటే ఈవెన్ సోలో బ్రతికే సో బెటర్లో కొంచెం ఇన్నోసెన్స్లో ఉన్న ఆ ఎనర్జీ మాత్రం ఎక్కడ తగ్గలే. ఇక్కడ నాకు తెలిసి సంథింగ్ యు ఆర్ హోల్డింగ్. అంటే
ఏదో ఒక సీక్రెట్ని హోల్డ్ చేస్తున్న ఐస్తో Yeah. చాలా ఐ మీన్ ఒక సెటిల్డ్ యాక్టింగ్ కనిపించింది నాకైతే ఆ చిన్న సాంగ్ చూస్తేనే. Yeah. ఏంటారు పార్వతి కదా క్యారెక్టర్? పార్వతి. పార్వతి మీరు చెప్పినట్టు చాలా ఇమోషనలీ డీప్ అండ్ ఇమోషనలీ రూటెడ్ అండ్ కల్చరలీ రూటెడ్ క్యారెక్టర్ అన్నమాట. షీఈ్ అ వేదిక్ స్టూడెంట్ అండ్ గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ పద్మనాభ స్వామి. అండ్ ఆ ఇమోషనల్ డెప్త్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ అ విమెన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ క్యారెక్టర్లో నాకు అవకాశం దొరికింది. థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ అభిషేక్ సార్ ఫర్ రైటింగ్ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ గ్రేట్ హ్యూజ్ స్పేస్ అన్నమాట. ఒక కమర్షియల్ స్పేస్లో అండ్ ఇంత పెద్ద స్కేల్ సినిమాలో ఫర్ ప్రొటాగనిస్ట్, ఇంత ఒక ఫీమేల్ ప్రొటాగనిస్ట్కి ఇంత లేయర్డ్ క్యారెక్టర్ రాయడమే ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. సో యాజ్ సూన్ యాజ్ ఐ హర్డ్ దిస్ క్యారెక్టర్స్ బ్రీఫ్, ఐ వాజ్ లైక్, ఓ వావ్, ఇట్స్ గోన్ బి ఎక్సైటింగ్ బికాజ్ ఇంత చేయడానికి దొరుకుతుంది. ఐఎమ్ గోన్ గెట్ టు డూ సో మెనీ థింగ్స్. క్లాసికల్ డాన్సింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అండ్ ఇంత డీప్ రూటెడ్ లుక్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ ఐఎమ్ గోన్ గెట్ టు ఎక్స్పీరియన్స్ సో మెనీ స్ట్రెంగ్స్ అండ్ వల్నరబిలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. ముందు సినిమాలో ముందు క్యారెక్టర్స్లో ఐ కుడ్ ఓన్లీ ఎక్స్ప్లోర్ ద స్ట్రెంగ్స్ అండ్ ద ఎంటర్టైనింగ్ యాంగిల్ ఆఫ్ ద క్యారెక్టర్స్, బట్ ఈ పార్వతి రోల్లో I've gotten to explore the vulnerabilities and highs and lows of the character. So that was very exciting అన్నమాట. సో బట్ కొంచెం క్రేజీగా అనిపించట్లేదా? లైక్ పార్వతి నేమ్ ఉంది, పార్వతి అంటే గాడెస్ పార్వతి, వైఫ్ ఆఫ్ లార్డ్ శివ. ఇక్కడ పార్వతి డివోటీ ఆఫ్ శ్రీ విష్ణు. అదే కదా, ఇది కొంచెం ఏంటి కానీ మన హీరో రుద్ర కదా, రుద్ర పార్వతి సెట్ అయిపోయింది కదా, అట్లా పెట్టారా? ఇది హిడెన్ మీనింగ్ రివీల్ చేశారు. అయ్యో, అది ఆల్రెడీ మనం చేసాం. హిస్ నేమ్ ఇస్ రుద్ర, మై నేమ్ ఇస్ జస్ట్ సరదాగా అంటున్నాను. ఐ నో బట్ అంటే నార్మల్లీ చాలా మంది డౌట్ ఏంటంటే నాగబంధనం అన్నారు, ద సీక్రెట్ ట్రెజర్ అన్నారు. సో ఇది సంథింగ్ లైక్ శ్రీ విష్ణువుకి సంబంధించింది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ ఇక్కడ మొత్తం శివుడి క్యారెక్టర్ కనిపిస్తుంది, రుద్ర క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్లో ఏమన్నా అదే విష్ణుమూర్తి అండ్ లార్డ్ శివ కలుస్తారేమో సినిమా ఎండింగ్లో అని చెప్పి రకరకాల డీకోడింగ్ చేస్తున్నారు. ఎక్సైటింగ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే ఇఫ్ that talk is happening then it is great, but అది యాక్చువల్లీ ఏమనేది థియేటర్స్లోనే చూడాలి అన్నమాట. నేను చెప్పలేను, లేదా డైరెక్టర్స్ వస్తారు కదా, డైరెక్టర్ గారు, రైటర్స్, ప్రొడ్యూసర్స్ వస్తారు కదా, అప్పుడు మీరు అడగొచ్చాను. సో వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్? అంటే మాకు చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది. ఈవెన్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు మైథాలజీ మీద ప్రతి ఒక్కరు ఫోకస్ చేస్తున్నారు. ఏదైనా హిడెన్ డీటెయిల్స్ తెలుస్తాయి, ఈ జనరేషన్కి తెలియని విషయాలు తెలుస్తున్నాయి. సినిమాలు ఎడ్యుకేట్ చేస్తున్నాయి నిజంగా చెప్పాలి. సో ఏంటి మీరు స్కేల్ ఏం చెప్తారు సినిమా? ఇట్స్ అ గ్రేట్ విజువల్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఎవ్రీ సీక్వెన్సెస్ వేర్ షార్ట్ ఇన్ అ హ్యూజ్ సెట్ అన్నమాట. ప్రతి షెడ్యూల్లో ఐ వాజ్ గెటింగ్ టు సీ సంథింగ్ క్రేజీ విచ్ ఐ హావ్ నాట్ సీన్ బిఫోర్. అండ్ ఫస్ట్ టైం ఈ ఒక సినిమాలో ఇన్ని సెట్లో షూట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక షెడ్యూల్ అయ్యాక ఒక 2 months 1 month గ్యాప్ వచ్చేవాడిది. అండ్ దెన్ ఆఫ్టర్ ద షెడ్యూల్ వాజ్ డన్, I go to the set and it is completely new world. So we have to give it to the producers, Kishore and Nishita, because anta beautiful ga, anta detailed ga, after oka 2-3 గంటల తర్వాత నేను మర్చిపోయినవాడిని దిస్ సెట్ ఇది నిజమా అని. అంత వెరీ రియలిస్టిక్లీ బ్యూటిఫుల్లీ డన్. And our cinematographer Sounder sir used to take great effort in setting up the lights to మీరు టీజర్లో చూసినప్పుడు ప్రతి ఫ్రేమ్ was lit beautifully. So the grandeur will be great. And apart from the set, VFX work also will be amazing. Almost close to 5,000-6,000 people are working on VFX at this point of time. ఎందుకంటే జూలై రిలీజ్ కాబట్టి. సో ఇట్స్ గోన్ బి అ విజువల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇమోషనల్ జర్నీ అండ్ అ లాట్ ఆఫ్ థ్రిల్, యాక్షన్ అండ్ అ లాట్ ఆఫ్ అడ్వెంచర్ అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ బికాస్ ఇట్స్ ఇండియన్
కల్చర్ ఎక్స్ప్లోరేషన్ కదా, అది ఇట్స్ అ న్యూ స్పేస్ ఫర్ అ ఫిల్మ్ అనమాట. సో టైమ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 2 డిఫరెంట్ టైమ్ లైన్స్ కనిపిస్తున్నాయి, మర్జ్ అవుతున్నాయి. సో ఏమన్నా టైమ్ లైన్స్ మెన్షన్ చేయొచ్చా? ఈ టైం పీరియడ్ ఎక్కడ, ఏ టైం పీరియడ్లో Currently, జరిగింది? we are the ones you've seen are in 1960s, 60s basically. Because 60s అండ్ ప్రెసెంట్ Mm. 2020s. ఉండొచ్చు. ఓకే. Yeah, సో రివీల్ చేయకూడదు అనుకుంటున్నారు అది కూడా. 100%. ఓకే. 60s is what we're basically exploring, because 60s కొంచెం తక్కువ ఎక్స్ప్లోరేషన్ వచ్చింది సో కాబట్టి. ఇప్పుడు ఏ ఎరా కదా, కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా, ఈ డిజిటల్ ఎరా, సోషల్ మీడియా ఎరా, ఈ ఎరా నచ్చిందా? ఒకవేళ సరదాగా సెట్స్లో ఉన్నారు కాబట్టి ఆ పార్వతి క్యారెక్టర్లో, వాట్ ఇఫ్ అంటే ఒకవేళ ఒక వరం వచ్చి పైనుంచి డూ యూ వాంట్ టు లివ్ లైక్ ఏ పార్వతి ఫర్ ఎవర్ అని అంటే, ఆ ఎరాలో ఆ టైం పీరియడ్లో I will not give up my life for anything. I have a great life, but why? ఎందుకంటే యాక్టర్ అయ్యాం కాబట్టి ఆ ఎరా కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, ఈ ఎరా కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఫర్ అ మూమెంట్ ఐ కెన్ ట్రాన్స్పోర్ట్ మై సెల్ఫ్ టు దట్ ఎరా అండ్ లివ్ లైక్ పార్వతి అండ్ కమ్ బ్యాక్ అండ్ లివ్ లైక్ నభా అండ్ టాక్ టు యూ అండ్ టాక్ టు మై ఆడియన్స్. వాట్ అ బ్యూటిఫుల్ లైఫ్. వై నాట్? సో యా, అంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఇక్కడ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లైవ్స్ అండి. యా, సో యా, అండ్ బాగుంది అంటే ఐ కెన్ గెట్ ఎక్స్పీరియన్స్. బట్ దట్ టైమ్ ఆల్సో వాజ్ ఆల్సో బ్యూటిఫుల్, బికాస్ అక్కడ కూడా హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ లివ్డ్ గ్రేట్ లైఫ్, జాయ్ఫుల్ లైఫ్. ఏ ఎరాలో ఉండినా వీ హ్యావ్ టు బి హ్యాపీ అండ్ జాయ్ఫుల్, అప్పుడే బాగుంటుంది అన్నమాట. సో ఎరా అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ జస్ట్ సంథింగ్ టు మేక్ our everyday life convenient, but majorly you have to be very happy within and in your mind. So then wherever you are, in whichever time, maybe in the future or in this thing, upar niche kahin pe bhi ho to అన్నీ బాగుంటుంది. సో మళ్ళీ ట్యూన్ అయ్యారు, ఐ మీన్ ఈ భరతనాట్యం, ఈ కైండ్ ఆఫ్ క్లాసికల్ డాన్స్కి ట్యూన్ అయ్యారు. కంప్లీట్లీ ఫస్ట్ టైం షోకేస్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు, క్లాసికల్ డాన్సర్. బట్ చాలా మంది ఉన్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, అందరూ ఎక్స్పర్ట్స్ క్లాసికల్ డాన్స్లో, కథక్కలి కానీ భరతనాట్యం కానీ. వీళ్ళందరి ముందు ఎప్పుడైనా అనుకున్నారా ఇంతమందిని నేను, ఐ మీన్ మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి, ఎక్కడైనా చిన్న అనిపించిందా ఇంతమంది ముందు చేస్తున్నాను నేను ఇలాగా అలా? అలా కాదు, అంటే అంతమందితో డాన్స్ చేయడం చాలా బాగుండింది. అంతమందితో డాన్స్ చేయడానికి అవకాశం ఎప్పుడు దొరకదు. అంటే ఇంత స్కేల్, ఇన్ దట్ సెట్, ఇన్ దట్ ఎన్వైరన్మెంట్. ఒక చోట్ల పద్మనాభ స్వామి గ్రేట్ మూర్తి ఉంది. ఆ సెట్లో వాకిన్ అవ్వగానే ఒక పెద్ద ఫెస్టివ్ వైబ్ వచ్చేసింది అన్నమాట. జనరలీ మనం బృందావనం, కృష్ణుడు బృందావనంలో అట్లాంటి ఫెస్టివల్ జరుగుతుంది అని విన్నాము, చదివాము అన్నమాట. అది నాకు ఒక్కసారికి గుర్తొచ్చేసింది. అండ్ భరతనాట్యం నేను చిన్నప్పుడు నేర్చుకుని వచ్చాను కాబట్టి డూయింగ్ భరతనాట్యం ఒక సైడ్ అయితే, అంతమంది ఆ ఇండియన్ కాస్ట్యూమ్లో, ఆ అటైర్లో, ఆ సరౌండ్ అయ్యేసరికి ఒకసారి అట్లా ట్రాన్స్పోర్ట్ అయ్యి in that light, and Ganesh Acharya master's choreography and Sounders's visual and our director's vision, it was magical to dance with so many people. ఒక్క మనిషి మనం ఇంట్లో కూడా డాన్స్ చేసుకోవచ్చు, కానీ ఇంతమందితో టు ఎక్స్పీరియన్స్ దట్ కమ్యూనిటీ డాన్సింగ్ వాజ్ వెరీ వెరీ అమేజింగ్ అన్నమాట. ఇట్ వాజ్ సో గుడ్. అంటే గణేష్ మాస్టర్ గురించి, గణేష్ ఆచార్య గురించి ఎక్కువగా ఆయన ఎనర్జెటిక్ సాంగ్స్ ఎక్కువ తెలుసు మనకి. బట్ ఈ సాంగ్ ఏంటంటే కంప్లీట్లీ ఒక డివినిటీ కలిగిన సాంగ్, ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ ని చెప్తున్న సాంగ్. ఈయన గురించి మీరు చెప్పారు చాలా పాజిటివ్ గా. అండ్ ఒకవైపు డైరెక్టర్స్ విజన్ అన్నారు. డైరెక్టర్ గారి గురించి ఆలోచిస్తే ఆయన ప్రొడ్యూసర్ గా గొప్ప గొప్ప సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ డైరెక్టర్ గా ఇంత పెద్ద స్కేల్లో ఉన్న సినిమాని, ఇంత హెవీ సబ్జెక్ట్ ని తీసుకున్నారు. సో వీళ్ళిద్దరి గురించి చెప్పండి. స్పెషలీ మీరు చెప్పినట్టు ఈ నమోరే చేస్తున్నప్పుడు గణేష్ మాస్టర్ కాల్డ్ మీ ఫస్ట్ డే ఆఫ్ ది షూట్. హీ టోల్డ్ దిస్ సాంగ్ ఈస్ గోన్ బి ఫోకస్డ్ ఆన్ అ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ద ఏమంటారు, ద డివోషన్ టువర్డ్స్ ద లార్డ్. దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఎస్, దెర్ ఈస్ డాన్సింగ్, దెర్ ఈస్ కొరియోగ్రఫీ, దెర్ ఈస్ everything, but the whole idea of the song is the emotion. ఆ పాట పాడడం కూడా praising the Lord మనం పాడుతున్నాము. సో దట్ వాజ్ హిజ్ హోల్ ఫోకస్. సో ఫుల్ సాంగ్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది లైక్ ద ఇమోషన్స్ వీఆర్ క్యారింగ్. అండ్
I was very excited to be a part of మాస్టర్స్ కొరియోగ్రఫీ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆయన కొరియోగ్రఫీ, ఆయన పాటలతో అన్ని స్కూల్ డేస్‌గా కాలేజ్‌లో అన్ని డాన్స్ చేసుకొని వచ్చాము. ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హిమ్, ఐ టోల్డ్ హిమ్ ద సేమ్ థింగ్. ఒక ఓవర్‌వెల్మింగ్ ఫీలింగ్ కూడా వచ్చేసింది నాకు. Like, Master, I'm so grateful to be in the presence of you and to be dancing under your choreography, because it was a very special moment for me. And Abhishek sir is his vision and his execution and his ideas as a director is something which you're going to witness with this movie. Um, he's not somebody who is going to put everything in words and talk about it, but ఏమంటారు, పనితో నేను మాట్లాడతా అనే వ్యక్తి అన్నమాట. నేను చాలా అడ్మైర్ చేస్తా ఆయన వర్క్ అండ్ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ విత్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ వెన్ ఐ వెంట్ ఫర్ నరేషన్, దే హ్యాడ్ ఎవ్రీథింగ్ లేడ్ అవుట్. Namore song was ready even before I kind of joined the sets. And prati oka scene ki your short divisions and your storyboard, everything was ready, printed booklet lo undi prati scene. And atlanti oka organized and very structured approach ni nenu appude chusanu annamata. I was very very excited to be a part, and that was just the beginning. As and when the cinema progressed, the scale of the film was unveiling to me only. Ante cinema shooting e oka adventure la undindi naku. So it was really amazing to be working with these great talented people. It was very exciting for me. Yeah. సో బేసికలీ మీ ఎనర్జెటిక్ క్యారెక్టర్స్, ప్రీవియస్ క్యారెక్టర్స్ అన్నిట్లో ఏంటంటే టైమింగ్, కామెడీ టైమింగ్ చూపించాలి, అప్పటికప్పుడు ఎనర్జీ చూపించాలి. Yeah. లైక్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, చాలా సింపుల్గా వస్తారు, చేస్తారు, వెళ్ళిపోగలరు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక ఎమోషన్ని, ఒక క్యారెక్టర్ని క్యారీ చేయాలి సినిమా మొత్తం, ఒక సెటిల్డ్ క్యారెక్టర్ కాబట్టి. అండ్ దట్టు ఏంటంటే నమోరే లాంటి సాంగ్ రావడం వల్ల ఏంటంటే బీయింగ్ ఏ క్లాసికల్ డాన్సర్, అంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న వ్యక్తిగా అండ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు ఎక్స్ప్రెషన్స్ బాగా పలకగలరు. సో ఇక్కడ అదేమన్నా యూజ్ అయిందా? కొత్తగా ఏమన్నా మిమ్మల్ని ఆడియన్స్ కొత్తగా చూసి వావ్ ఎంత టాలెంట్ ఉందా, ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇస్తారా నా బా అని చెప్పి అంటే యాక్చువల్లీ మై ప్రీవియస్ ఫిల్మ్స్ ఆల్సో ఐ హ్యాడ్ వర్క్డ్ అ లాట్ ఆన్ ఆల్ ద క్యారెక్టర్స్. ఇస్మార్ట్ శంకర్ కావచ్చు, వజ్రకాయ కావచ్చు, ఆల్ దోస్ బాడీ లాంగ్వేజెస్ నేనేం తీసుకొచ్చానో అవన్నీ ఇట్స్ నాట్ న్యాచురల్ టు మీ, దట్ ఈస్ నాట్ మీ. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో ఏ సినిమా హిట్ అవుతుందో న్యాచురల్లీ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ హూఎవర్ ఈస్ వ్యూయింగ్ అన్ యాక్టర్ అండ్ న్యూ కమర్ అయ్యేసరికి వీళ్ళు ఇలానే అని ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ న్యాచురల్. కానీ ఫర్ దోస్ ఫిల్మ్స్ ఆల్సో ఐ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ బాడీ లాంగ్వేజ్, దోస్ మాస్ ఎనర్జీస్. చాలామందిని అబ్జర్వ్ చేసి, చాలా సినిమాలు చూసి ఆ పికప్ చేయడం, దోస్ థింగ్స్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఆల్సో, బికాస్ దెర్ వేర్ అ లాట్ ఆఫ్ అంటే ఆ ఎనర్జీ అండ్ దట్ కామెడీ టైమింగ్ చాలా మూవీలో యూజ్ చేసాం కాబట్టి ఇట్ బికేమ్ ఓకే ఇది న్యాచురలీ ఈ అమ్మాయికి వస్తుంది అని ఒక మైండ్ సెట్. బట్ దట్ వాజ్ నాట్ ద కేస్. దేర్ ఆల్సో ఐ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ ప్రెప్ అండ్ అండ్ రాయడమే అంత మంచిగా రాశారన్నమాట. ఆల్ ద క్యారెక్టర్స్, పూరి సార్ టు ఈవెన్ సోలో బ్రతుకే సో బెటర్, సుబ్బు అండ్ నన్ను దోచుకుందు అంటే రాజశేఖర్ సార్, రాయడమే ద క్యారెక్టర్స్ వేర్ ఆల్రెడీ వెల్ రిటన్. I had to do some prep and just be those characters. But yeah, all of those characters lo kuda nenu na theater experience and everything I put, because comedy is actually very difficult. Comedy a timing lo cheyadam, janalni navvinchadam is as difficult as carrying an emotional scene. We don't give enough credit to somebody who's making you laugh, because it's an easy emotion. నవ్వుతాం, మనం మర్చిపోతాం, ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంచుకుంటాం. అదే ఇఫ్ సంబడీ ఈస్ మేడ్ యూ క్రై ఆర్ వీప్, దట్ ఈస్ అ హెవీ ఇమోషన్ కదా, అది చాలా ట్రావెల్ అయిపోద్ది, అందుకే అది గుర్తుండిపోద్ది అన్నమాట. సో నాకు ఆ ఇమోషన్స్ చేయడం కూడా చాలా నచ్చుతుంది. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్
another comedy or like rom-com or like a commercial film, I'm going to be full on to it because I'm an entertainer. I'd love to entertain people. అదే చెప్పేసరికి మీరు చెప్పినట్టు ఈ సినిమాలో కంప్లీట్లీ ఆపోజిట్, వెరీ హెవీ, ఇమోషనలీ రూటెడ్, లేయర్డ్, వల్నరబుల్ క్యారెక్టర్ చేయడానికి అవకాశం దొరికింది. అండ్ దిస్ వాజ్ ఆల్సో అ బ్యూటిఫుల్ జర్నీ బికాజ్ ఐ హ్యాడ్ టు అప్రోచ్ దిస్ విత్ లాట్ ఆఫ్ రెస్ట్రెయింట్ అండ్ మెచ్యూరిటీ. ఎందుకంటే ఈ అమ్మాయి కాంట్రిబ్యూషన్ టు ద క్యారెక్టర్స్ చాలా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఈ అమ్మాయి తీసుకునే ఆర్ లైక్ పార్వతీస్ డిసిషన్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ అ లార్జర్ వే ఇన్ ద స్టోరీ. సో దట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ బికాజ్ it was not just about a scene, but it's also about the entire story. So that is something which I had to keep in mind ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు. ఎందుకంటే ఈ సీన్లో నేను చేసింది అండ్ ప్రాబబ్లీ ఆఫ్టర్ 1 hour ఇంకో సీన్ వచ్చేసరికి అది చాలా కనెక్టెడ్ సిచ్యువేషన్ ఉండింది. కాబట్టి ఒక వెరీ with a very calm and poise I had to approach this character, and that you'll probably see in the movie. And it was also wonderful to explore ilanti character in this kind of huge setup. Not every time you get to explore for a female protagonist to explore this kind of characters in this big scale with all the grandeur, with all the appearance. What attracted me the most is her emotional strength. Yeah. యాక్చువల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ అని క్రికెట్లో అంటారు, ఇంపాక్ట్ ప్లేయర్ అంటారు అనమాట. వాళ్ళ ఇంపాక్ట్ అలా ఉంటుంది. సో మీరు అన్నారు కదా ఎవ్రీ డెసిషన్ మీరు ఏది తీసుకున్నా ఇంపాక్ట్ చాలా ఉంటుంది అని చెప్పి, దానివల్ల చాలా స్టోరీ మారుతూ ఉంటుంది అని చెప్పి. నైస్ నైస్, ఇంపాక్ట్ ప్లేయర్ మీరు అయితే. Impact player. Oh, I like that word. Darshi, thank you. నైస్. సో ట్రావెలింగ్ అన్నారు కదా, ఏమేమి ట్రావెల్ చేశారు లాస్ట్లో? ఐ మీన్ In general travel or in the cinema travel? సినిమా ట్రావెల్, జనరల్ ట్రావెల్. I keep traveling. Last couple of months back, I went back to my hometown. That's always like traveling because our nature, our beauty, our temple town, Tunga river, and weather, mummy, daddy, my house, garden, everything is beautiful. Danikanda mundu, I traveled to New Zealand. That was also beautiful. Chala 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 mesmerizing ga undindi ikkada. ఎవ్రీ పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా ఒక కళ్ళు తీయలేం అట్లా ఉండింది. అంటే ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం అరే ఎంత చూడాలి ఇక్కడ, ఎంత ఉంది ఆ జోన్లో. ఇట్ వాస్ నైస్. ఇట్ వాస్ అ రోడ్ ట్రిప్ విత్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ లైక్ అబౌట్ 800 kilometers వీ డ్రోవ్ అక్రాస్ సౌత్ ఐలాండ్ ఆఫ్ న్యూజిలాండ్. చాలా బాగుండింది. ఐ లవ్ ఇట్. అండ్ దీని క్యాప్షన్ ఉంది కదా, ద సీక్రెట్ ట్రెజర్. Yes. మీ ఎన్ని ఏళ్ళ లైఫ్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు, మీ లైఫ్లో ఉన్న సీక్రెట్ ట్రెజర్ ఏంటి? Joy.